మటన్ ఫ్రై మనం ఎప్పుడన్నా చేసుకున్నా అది గట్టిగా అయిపోతుంటుంది కదండి, అలా కాకుండా కుక్కర్ పెట్టుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ మటన్ మనం ఈ ఆయిల్ వేసేసుకుని దీంట్లో కారం, పసుపు, కొద్దిగా ఉప్పు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకొని వాటర్ ఏమి వేసుకోకుండా పెట్టుకుని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకుని ఇప్పుడు ఒక పాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ వేడిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక రబ్బ కరివేపాకు కూడా వేసుకొని పెట్టుకున్న మటన్ వేసేసుకోవాలి. ఇంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి, మనం ఇందాక మటన్ ఉడకడానికి కొద్దిగా ఉప్పు వేస్తున్నాం అంతే. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇట్లా ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టుకొని మటన్ ఉడికించుకోవాలి. ఇప్పుడుగా అయిపోయి బాగా కుక్ అయింది.